హాయ్ అండి. చీజ్ బాల్స్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, దీనికి ఫ్యాన్ అయిపోతారు. చాలా ఈజీ ప్రాసెస్. ఒక్కసారి చేశారంటే ఎవ్రీడే చేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ ఒక 2 పొటాటోస్ తీసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేయండి. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. 4 విజిల్స్ రావాలి, చాలా మెత్తగా ఉడకాలి పొటాటోస్. పీల్ తీసేసుకోండి, స్మాషర్తో స్మాష్ చేసుకోండి. దానికంటే ముందు ప్రాసెస్ ఏంటంటే, నేను 2 క్యాప్సికమ్, 1 ఆనియన్, 1 క్యారెట్ చిన్నగా కట్ చేసుకొని, క్యారెట్ అయితే గ్రేట్ చేసుకొని లైట్గా ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను. లైట్గా వేయించి పెట్టుకున్నాను. డైరెక్ట్గా పచ్చిది వేసేదానికంటే మనం కొంచెం లైట్గా వేయించేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టపడతారు తినడానికి, పెద్దలు పిల్లలు అందరూ. కొంచెం కొత్తిమీర, బ్రెడ్ క్రమ్స్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో బయట ఎక్కడైనా దొరుకుతుందండి, మోజరెల్లా చీజ్, పెప్పర్, సాల్ట్, పసుపు, ఇంతే అండి. మళ్ళీ బైండింగ్కి కోటింగ్కి మనం వాటర్లో కార్న్ఫ్లోర్, మైదా, చిల్లీ పౌడర్, సాల్ట్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవే అండి మొత్తం. ఇప్పుడు మనం నీట్గా ఎక్కడ కూడా పొటాటో లేకుండా మొత్తం మంచిగా చేసుకోవాలి పిండిలాగా. దాంట్లో సాల్ట్, పసుపు, సరిపడా సాల్ట్ వేసుకోండి. లాస్ట్లో టేస్ట్ కూడా చేసుకోండి. చిల్లీస్ పిల్లలకి ఇవ్వాలనుకుంటే చిల్లీస్ స్కిప్ చేయండి. 2 చిల్లీస్, చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే చేసుకున్నానండి నేను. చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిర్చి గ్రైండర్ పట్టుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అయిపోతాయి, అంతే అండి. ఇంకా పెప్పర్ 1 స్పూన్, కొత్తిమీర, నేను చెప్పాను కదండి, ఆనియన్, క్యారెట్, ఇంకా ఇది ఆరిగానో అండి. ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, ఇవి 3 లైట్గా వేయించి పెట్టుకున్నాను, అవి వేయాలండి. ఇది ఎంత వేసుకున్నా పర్వాలేదు. నేను 2 తీసుకున్నాను. 1 ఆనియన్, 2 క్యాప్సికమ్, 1 క్యారెట్ బిగ్ సైజు. మంచిగా కలపండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ పిజ్జా చేశాను, అందులో మిగిలింది కాబట్టి మీకు కొంచెమే చూపిస్తున్నారు. మోజరెల్లా చీజ్ అంటే ఏ సూపర్ మార్కెట్లో అయినా ఇస్తారు. జెప్టోలో ఆర్డర్ పెట్టుకోండి, అవైలబుల్ ఉన్న వాళ్ళు. జెప్టోలో ఆఫర్లో ఉంటాయి ఎప్పుడైనా. జెప్టో మీ ఇష్టం, ఏదైనా డెలివరీ, ఇన్స్టామార్ట్, దేంట్లో అయినా పెట్టుకోండి, ఆఫర్లో ఉంటాయి. చిన్న డైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. లైట్గా ఆయిల్ రాసుకోండి, నేను కొంచెం ఎక్కువనే రాసుకున్నాను. అది ఎందుకంటే పొటాటో చేతికి అంటకుండా ఉంటుంది. ఒక డైస్ దాంట్లో పెట్టి చీజ్ స్లైస్ అందులో పెట్టి క్లోజ్ చేసి, మనం ముందుగా కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్, మైదా దాంట్లో కొంచెం అట్లా డిప్ చేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇది బ్రెడ్ క్రమ్స్ దానికి బాగా పడుతుంది. సో దాంట్లో వేసుకోండి. అలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక 5 బాల్స్ అట్లా ప్రిపేర్ చేసుకొని, ఆయిల్ మంచిగా వేడెక్కినాక, ఎక్కువ వేడి అవ్వద్దు కానీ మంచిగా వేడెక్కాలి. ఎక్కినాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. వెంటనే కొంచెం కలర్ చేంజ్ అయితే, ఆయిల్ ఎక్కువ ఉంటే నేను చూపిస్తున్నంత వెయిట్ సరిపోతుంది. అది చీజ్ బాల్స్ ఆయిల్లో వేయంగానే మీరు కొంచెం సిమ్లో పెట్టండి, లోపల పొటాటో అదంతా మంచిగా ఉడుకుతుంది. ఇలా కలర్ వచ్చినాక తీసేయండి. ఎక్కువ ఆయిల్ పట్టదు, క్రిస్పీగా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది. ఓపెన్ చేస్తే మీకు చీజ్ మెల్ట్ అయిపోయి ఉంటుంది. వేడిగానే తినాలి, చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలిపోయినవి పెంక మీద వేడి చేసుకొని తినండి, అప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ మై షేర్ యువర్ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.